ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి ఉల్లి పంట పండించే రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉంది. చెప్పనలవి కాదు. దాదాపు ఎకరాకు ఉల్లి రైతులు ₹1,00,000 ఖర్చు పెట్టారు. పంట చేతికొచ్చింది. కొన్ని చోట్ల పీకారు, కొన్ని చోట్ల పీకేదానికి రెడీగా ఉంది. కానీ అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. ఎవరైనా ముందుకొస్తే కిలో 50 పైసలకు, ₹2, ₹4 అడుగుతున్నారు. ఆ డబ్బు పీకిన కూలకు కూడా రాదు. దానివల్ల రైతులు ఏం చేస్తున్నారు? పొలాల మీదనే వదిలేస్తున్నారు. గొర్రెలు బర్రెలు మేస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి కదా. ఇంకా ప్రభుత్వం ఉండేది ఎందుకు? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేదానికే ప్రభుత్వం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, మామిడి కానీ, చీనీ కానీ, అరటి కానీ, ఉల్లి కానీ, పసుపు కానీ, టమోటా కానీ ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. క్వింటాలు ఉల్లిని ₹1,200 కొంటాం, రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రగల్భాలు పలికారు. కొనింది లేదు, పెట్టింది లేదు. ఏదో ఆ కర్నూలు మార్కెట్లో అంతో ఇంతో కొని అదే మొత్తం వచ్చేసి బ్రహ్మాండంగా కొన్నట్టుగా ప్రచారం చేసుకుంటా ఉంది ప్రభుత్వం. కడప జిల్లాలో దాదాపు 20,000 ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. కమలాపురం, మైదుకూరులో ఉల్లి కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పారు. తెరిచింది లేదు, కొనింది లేదు. అదేవిధంగా ఉల్లి పంట వేసిన ప్రతి రైతుకు హెక్టార్కు ₹50,000 ఇస్తామని మౌఖికంగా చెప్పడం జరిగింది. చెప్పి కూడా 10 రోజులైంది. ఇంతవరకు జీవో రాలేదు, ఇచ్చింది లేదు. అందులో స్పష్టత లేదు. అది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుందా, లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉల్లి పంట పండించిన రైతుకు వర్తిస్తుందా, అది స్పష్టత లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ నంబర్ 1, మీరు చెప్పిన విధంగా క్వింటాలకు ₹1,200 చొప్పున వెంటనే రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాలి. ఇది ఆలస్యం చేస్తానికి లేదు. పంట రెడీగా ఉంది. ఇది పచ్చి సరుకు. దీన్ని స్టాక్ పెట్టడానికి అవకాశాలు లేవు. కాబట్టి వెంటనే ప్రభుత్వం రంగప్రవేశం చేసి రైతు సేవా కేంద్రాలు అన్ని చోట్ల ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల ద్వారా క్వింటాలు ₹1,200 కొనాలి. రెండవది, మీరు చెప్పిన విధంగా హెక్టార్కు ₹50,000 రాష్ట్రంలో ఉల్లి పంట పండించిన రైతు ఎక్కడున్నా సరే హెక్టార్కు ₹50,000 ఆలస్యం చేయకుండా వెంటనే జీవో రిలీజ్ చేసి ఆ అమౌంట్ రైతుల ఖాతాల్లో వేయాలని, అన్ని జిల్లాల రైతుల ఖాతాల్లో వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.